5వ తేదీ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై దైవ గ్రంథములో నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైనటువంటి ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చాను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. విభిన్నమైన పరిస్థితుల మధ్యన మనం ఎలా స్పందిస్తున్నాము అనే ఆలోచన ఈ ఉదయకాలము వాక్యము ద్వారా మనం వినబోతూ ఉన్నాము. ప్రియులరా, అనేకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అసాధారణమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు మనము వాటిని ఏ రీతిగా చూస్తున్నామో, ఏ రీతిగా ప్రశ్నిస్తున్నాము అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా లోకములో కొన్ని సంఘటనలు సంభవించినప్పుడు, ప్రజలు నష్టాలకు కష్టాలకు గురి చేయబడుతున్నప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, ముఖ్యంగా వరదలు, ఇంకా భూకంపములు, మరికొన్ని పరిస్థితులు ప్రజలను చాలా నష్టానికి గురి చేస్తున్నప్పుడు మనం వేసుకునేటువంటి ప్రశ్న, ఇవి దేవుని వలన కలిగినవా లేక మరెవరి వలన కలిగినవా అని మనము అనుకుంటూ ఉంటాము. ఎందుకు దేవుని వలన కలిగి ఉంటాయి అని ఆశిస్తాము అనంటే, దేవుడి కార్యాలు చేస్తున్నారేమో అనేటువంటి ఉద్దేశంతో. ఒకవేళ ఇది దేవుని వలన కలగకపోతే మరి ఎందుకు దేవుడు వీటిని అనుమతిస్తున్నారు అని కూడా మనకు ప్రశ్న వస్తూ ఉంటుంది. ప్రియులారా, సాధారణంగా మనము చాలా వరకు కూడా దేవుని వైపు నుంచి ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే ఈ లోకంలో సంభవించే ప్రతి సంఘటన ద్వారా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మానవుడు తెలుసుకోవాలి అనుకునేటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా శాశ్వతమైనది, అశాశ్వతమైనది అనే ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని ఇలాంటి కార్యాలు సంభవించినప్పుడు మానవుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు అనే సత్యాన్ని కూడా మనము రూఢిగా గ్రహించడానికి కొన్ని సంఘటనలు మనకు సహాయం చేస్తూ ఉంటాయి. ఆ రీతిగానే పరిస్థితుల మధ్యన ఓర్పు, సహనము అనే ఉత్తమ లక్షణాలను మనము అలవర్చుకోగలుగుతూ ఉంటాము. మరి ముఖ్యంగా మానవుడు ఇలాంటి విపత్తుల ద్వారా దేవుని వైపు తిరుగుటకును, దేవునికి చాలా దగ్గరగా రావడానికి పూనుకోవడానికి సహాయపడుతూ ఉంటాయి. అలాగే అన్ని పరిస్థితులు కామన్గా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు మానవుల మధ్యన అనేకమైన విభేదాలు, మతపరమైన విభేదాలు, కులపరమైన విభేదాలు, జాతిపరమైన విభేదాలు, ఇలా ఎన్నో సంభవిస్తూ మానవుని మధ్యన దూరం పెరిగిపోతూ ఉంది. కానీ ఎప్పుడైతే ఒక విపత్తు అనేది, ఒక సమస్య అనేది, లేక కొన్ని పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయో, సామరస్యము, ప్రేమ, మనమంతా ఒక్కటి అనేటువంటి ఆలోచనలు మానవుల్లో బలంగా ఏర్పడడానికి ఆస్కారాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, లోకంలో సంభవించే ఇలాంటి పరిస్థితుల మధ్యన మనం వేస్తున్న ప్రశ్నల్లో అతి ప్రాముఖ్యమైన ప్రశ్న, అయితే నేనేం చేయాలి అనే ఒక అద్భుతమైన ప్రశ్న. అవునండి, వరదలు, విపత్తులు
ఇంకా ప్రజలకు నష్టం కలిగించేటువంటి సంఘటనలు సంభవించినప్పుడు నేనేం చేయగలను అనేటువంటి ఒక ప్రశ్న తప్పనిసరిగా మనం వేసుకొనవలసిన వారమై ఉంటున్నాము. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా మనము చూడగలిగినప్పుడు వాక్యములో నుండి కొన్ని సంగతులు ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. వ్రాయబడినదేమనగా, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ప్రియులారా, ప్రభు తన భక్తుని ద్వారా చెప్పుచున్న మాట ఏమిటంటే, మనము అవకాశం ఉంది కనుక మేలు చెయ్యాలి అని చెప్పబడతా ఉంది. అవునండి, అనేకులు కష్టాలు పడుతున్నప్పుడు, నష్టాలకు వారు గురి చేయబడుతున్నప్పుడు, ఆవేదన చెందుతున్నప్పుడు తప్పనిసరిగా మనము చేయవలసింది మేలు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలోనే విజయవాడ మరియు గుంటూరు ప్రాంతాలలో వరదల వలన, విపరీతమైన వర్షాల వలన ఎన్ని వందల కుటుంబాలు ప్రియులారా కష్టాలకు గురి చేయబడతా ఉన్నారు. ఆహారం అందక, నీరు లేక, చిన్నపిల్లలకు పాలు దొరకక, వృద్ధులైన వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఆ వరదల్లో చిక్కుకొని వారు పడుతున్న అగచాట్లు మనం చూస్తూ ఉన్నాము. ఎంత భయానకంగా ఉన్నాయో. అయితే వాక్యము ద్వారా మనకు ప్రబోధించబడుతున్న సత్యం ఏమిటంటే, మేలు చేయాలి. మనము సమీపంలో ఉన్నా లేక దూరంగా ఉన్నా సరే, మనం ఒకవేళ ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉంటే మనము వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా వారికి సహాయపడవలసినటువంటి ఆవశ్యకతను దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మనం ఏది చేయగలమో మేలైన కార్యాలు వారికి చేయబద్దులమై ఉంటున్నాము. ఒకవేళ మనం అనుకోవచ్చు, మేము దగ్గరగా లేమండి, దూరంగా ఉన్నాం కదా. ప్రియులారా, దూరంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ దగ్గరగా పనిచేస్తున్నటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, లేక కొంతమంది సోషల్ వర్కర్స్ ఉంటారు. వారి ద్వారానైనా సరే వారికి మనం మేలు చేయ బద్దులమై ఉన్నాము అని ప్రభువాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అవునండి, ప్రతి దేవుని బిడ్డ ఒక మంచి సమరైన వలె మారవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరు అక్కర కలిగి ఉన్నారు, క్షేమముగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, మేలు చెయ్యదగిన అవకాశాన్ని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి కొరకు మేలు చేయబద్దులై ఉంటున్నారు అనే విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, అందరికీ సహాయం చేయాలి అనే విషయాన్ని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో ప్రభు బిడ్డలు ఏ రీతిగా మేలు చేశారో ఒక మాదిరి మనకు కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి చదువుతున్నాను. 8వ అధ్యాయం 1వ వచనము, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరి అని మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉన్న సంఘము శ్రమలకు గురి చేయబడినప్పుడు, వారు చాలా కష్టాలకు లోను చేయబడినప్పుడు, ఎంతో అవసరతల చేత వారు ఉన్నప్పుడు, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘములన్నీ కూడా యెరూషలేములో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నారు. చాలా దూరంగానే ఉన్నారు. యెరూషలేము ప్రజలకు దగ్గరగా లేరు. అయితే వారిని గురించి మనం దగ్గరగా లేము కదా అని మౌనంగా ఉన్నవారు కానే కాదు. వారు తమ కష్ట స్థితిలో సహితము, నిరుపేద పరిస్థితుల్లో సహితము వారు అత్యధికంగా వారు కానుకలను సేకరించి వాటిని పౌలు గారి ద్వారా పంపించడానికి చాలా ఎదురు చూస్తూ ఉన్నారట. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనకిచ్చిన మంచి పరిస్థితులు, సమృద్ధిని జ్ఞాపకం చేసుకుందాం.
ఆపదలో ఉన్నవారు వారు ఎవరు అనేది కానే కాదు. వారు మన తోటి సహోదరులను జ్ఞాపకం చేసుకుందాం. వారి కష్టంలో ప్రియులారా మనం ఏం చేయగలము, నేనేం చేయగలను అనేటువంటి ఒక ఆలోచన ఆనాడు మాసిదోనియా సంఘం మౌనంగా ఉండలేదు. క్రీస్తు ప్రేమ వారిలో ప్రజ్వలిస్తూ ఉంది, ఎంతగానో ఉప్పొంగుతూ ఉంది. ఆ ప్రేమను వారు చూపించక మానలేకపోతూ ఉన్నారు. కనుక ముఖ్యంగా మనము అందరికీ సహాయం చేయాలని, విశేషముగా విశ్వాస గృహమునకు అనగా దేవుని బిడ్డలకు సహాయపడాలి అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, నిజమైన విశ్వాసము క్రియలు లేకుండా మౌనంగా ఉండదండి. అనగా వార్తలు మనం వింటూ వాస్తవాలు మనం తెలుసుకుంటూ అయ్యో అని బాధపడేటువంటి విశ్వాసం కాదు ప్రియులారా, ప్రభు మనకిచ్చింది సమరయుని లాంటి విశ్వాసము, మంచి సమరయుని లాంటి క్రియలు దేవుడు మన జీవితంలో కోరుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలోని మొదటి వచనాలు చదువుతున్నాను. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడింది, మీలో ప్రతి వారు కూడా తన వర్ధిల్లిన కొలది కొంత మీరు యెరూషలేములో ఉన్న వారికి సహాయం చేయండి. ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. సహాయం కొరకు ఆకాశం వైపు చూస్తున్నారు. ఒక సాక్ష్యాన్ని నేను చూశాను. ఒక తల్లి చాలా వేదన చెందుతూ ఒక చిన్న ఉప్మా ప్యాకెట్ తన చేత్తో పట్టుకొని ఏడుస్తూ అంటుంది, ఈ ఒక్క ప్యాకెట్ మా ఇంట్లో ఉన్న 14 మంది తినాలి, మాకు ఎక్కడ సరిపోతుంది ఇది అని ఆమె ఏడుస్తూ ఉంటే నిజంగా హృదయం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇలా ఎన్నో సాక్ష్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ప్రేరణ కొలది మనము దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తప్పనిసరిగా మనము మేలు చేయడానికి దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మౌనంగా ఉండే సమయం కాదు, కానీ క్రీస్తు ప్రేమను మనము చూపించవలసిన సమయం అని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మనం మేలు చేయవలసిన వారమై ఉన్నాము. 2, ఇంకా నేనేం చేయాలి అని అడిగితే గనక తిమోతికి రాస్తూ పౌలు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని ప్రారంభ వచనాల్లో అన్నారు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనం చేయవలసిన మరొక అతి శ్రేష్టమైన సహాయం ఏమిటనగా ప్రార్థన. అవునండి, మనము ఒకటి మేలు చేయాలి, 2వది మనము ప్రార్థన చేయాలి. మనము బాధించబడుతున్న వారి కొరకు, కష్టాల్లో ఉన్న వారి కొరకు, ఆపదలో చిక్కుకున్న వారి కొరకు, ఆహారము కొరతతో అలమటిస్తున్న వారి కొరకు, అనేక రీతులుగా ఇబ్బందులు పడుతున్న వారి కొరకు మహోన్నతుడైన దేవుని పాదాలు పట్టుకొని మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, అధికారుల కొరకు సహాయ చర్యలు జరిగిస్తున్న ఆ అధికారులు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయాలి, NGOs కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది అయితే స్వచ్ఛందంగా సహాయం చేయడానికి ముందుకొస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేయాలి. జరుగుతున్న ప్రతి చర్య కొరకు, వారికి సహాయపడడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయో వాటన్నిటి కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. ఆపదలో ఉన్న వారికి సహాయపడదాము. కనుక వాక్యం చెప్తా ఉంది, యోబుతో మాట్లాడిన దేవుడే. యోబు స్నేహితులతో అంటున్నారు, మీరు యోబు కష్టాల్లో ఉన్నప్పుడు యుక్తంగా మాట్లాడలేదు. అంటే శ్రమలో ఉన్న యోబుకి మీ న్యాయ తీర్పులు అవసరం లేదు, మీరు సూటిమోటి మాటలు అవసరం లేదు. యోబుకు కష్టం ఉంది, కష్టంలో ఆదరించడం కావాలి, కష్టంలో యోబుకు సహాయపడడం కావాలి. మీరు సహాయపడలేదు, యోబుని ఇంకా కృంగదీసి బాధ పెడుతూ ఉన్నారు. అవును స్నేహితులారా, ఏదైనా సంభవించినప్పుడు ఇది దేవుడు పంపించారా, దేవుడు ఎందుకు అనుమతించారు, ఇది మనుషుల తప్పిదాలా, ప్రభుత్వం యొక్క తప్పిదాలా, ఇవన్నీ కాదండి మనం చేయవలసింది. ఇలాంటి ప్రశ్నలతో కాలక్షేపం కాదు ప్రియులారా చేయవలసింది. వారికి ఎంత సహాయపడగలము, ఈ విపత్తు నుండి ప్రజలను ఎంత కాపాడగలము అనే ఆలోచన
మనము మేలు చేయడానికి మనను పురికొల్పుతుంది, ప్రార్థించడానికి మనను ప్రేరేపిస్తుంటుంది. కనుక మన తోటి సహోదరి సహోదరులు, మన వంటి కొన్ని కుటుంబాలు ఆపదలో చిక్కుకొని ఉన్నప్పుడు ఒక దేవుని బిడ్డగా మనం ఏం చెయ్యాలి అని ప్రభు చెప్తున్నారో వాటిని చేయడానికి పూనుకుందాం. సఖ్యమైతే ప్రియ దేవుని బిడ్డలారా సహాయపడడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేద్దాం. దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించునుగాక. ఆమెన్. మహోన్నతుడైన మా తండ్రి, దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రభువా ఈ విపరీతమైన వర్షాలు, వరదల వలన విజయవాడ పరిసర ప్రాంతాలు, ఇంకా గుంటూరులో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలు, ఇంకా మా ప్రభువా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాలైతే ప్రభువా ఎలాంటి విపత్తుకు గురి చేయబడి కొన్ని వేల కుటుంబాలు ప్రభువా కష్టాలు అనుభవిస్తున్నారు. ఆయన తినడానికి ఆహారం లేక, త్రాగడానికి నీరు లేక, మా ప్రభా చిన్న బిడ్డలకు మా ప్రభా పాలు కూడా అందించలేక ఎన్నో రీతులుగా మా ప్రభా వారు ఇబ్బందులు పాలవుతున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు నీవే తండ్రి. మీరే ప్రభువా ఈ విపత్తు నుంచి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవ్వరు కూడా ప్రాణాలు నష్టపోకుండా మా ప్రభువా, ఆకలితో కేకలు వేస్తూ ప్రభువా కృంగిపోకుండా మా తండ్రి వారికి సహాయం అందించండి దేవా. మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా వారికి మీరు అనుగ్రహించిన క్షేమమును బట్టి దగ్గర ఉన్న లేక దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా మీ ప్రేమను పంచుకోవడానికి ఒక మంచి సమరయుని వలె మా ప్రభువా మేము ఉండునట్లుగా మాకు సహాయం చేయండి నాయన. వారందరినీ దర్శించమని వేడుకుంటున్నాను. బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరికి మేలు చేయండి. వాక్యం విన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి. దైవజనులను అయ్యా వారి కుటుంబాలను దీవించండి. సంఘాలను ఆదుకొనండి. విశ్వాసుల కుటుంబాలను దర్శించి కాపాడండి. దైవ సేవకులను మా ప్రభువా మీరు కాపాడి సంరక్షించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి సదాకాలము ఏకీభవించిన మనకును ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడయుండి కాపాడునుగాక. ఆమెన్.